నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంక. జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్ గా ప్రెస్ మీట్ పెట్టి ఆయన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అందులో ఆయన ప్రస్తావించింది ఏంటి? రాజారెడ్డి గారి హత్య గురించి, నెక్స్ట్ రాజశేఖర్ రెడ్డి గారి హత్య గురించి, ఆ తర్వాత ఆయన చిన్న అన్న అయిన వివేకానందారెడ్డి గారి హత్య గురించి. సరే, ఈ మూడు హత్యలే. మరి ఈ మూడింటి మీద ఆయన ఏమాత్రం కేసులు వేయకుండా కాలయాపన చేస్తూ వస్తున్నారు. కానీ ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు గారు ఇదంతా చెప్పించారు, మొత్తం టీడీపీ పార్టీ ఇదంతా చేపించి మమ్మల్ని ఈ విధంగా నాశనం చేసింది అంటూ, ఆయన మంచివాడు కాబట్టి ఇంకా ఎవరైతే దోషులు ఉన్నారో వారు హ్యాపీగా గుండెల మీద చేసుకుని నిద్రపోతున్నారు. ఆయన గనక చెడ్డవాడైతే వాళ్ళు ఎవరు బతుకుండేవారు. ఇది ఆయన స్టేట్మెంట్. సరే, మరి రాజారెడ్డి గారి హత్య కేసులో కీలకమైన వ్యక్తి ఉన్నారు, అన్నీ తెలిసిన వ్యక్తి, ముందు నుండి తెలిసిన వ్యక్తి. మరి ఆయన ఎవరు కాదు, పేర్ల పార్థసారథి రెడ్డి గారు. ఆయనతో మాట్లాడదాం. అసలు ఆ రోజు ఏం జరిగింది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న దాంట్లో వాస్తవం ఏంటనేది తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. సార్, జగన్మోహన్ రెడ్డి గారు రాజారెడ్డి గారి హత్య గురించి చెప్తూ చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి హత్యను చేపించారు అని అంటున్నారు. కేవలం కడపలో చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ప్రాతినిధ్యం వహించాలి, రాజశేఖర రెడ్డి గారిని ఆ ఏరియాకి మాత్రమే పరిమితం చేయాలనే దురుద్దేశంతో. దీనికి మీరేమంటారు? జగన్ చెప్పింది సానుభూతి పెంచుకోవాలా, కొత్త తరానికి ఆ పాత విషయాలన్నీ తెలియవు అని ఒక విష ప్రచారం చేస్తా ఉన్నాడు. ఆ విష ప్రచారాన్ని ఖండించకుండా ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉండే యువతరానికి వాళ్ళ మెదడుకి ఎక్కే అవకాశం ఉంది. జగన్ అనే శత్రువు విష ప్రచారాన్ని చేస్తా ఉన్నాడు. ఆ విష ప్రచారాన్ని ఎదుర్కోగలిగినటువంటి సామర్థ్యం మాకుంది. ఎందుకంటే ఆ విష ప్రచారాన్ని సకాలంలో ఖండించకపోతే ఈ ఆంధ్ర రాష్ట్రంలో నవ యువకులు యువతులంతా ఆయన ఏదో మహాధర్మాత్ముడు, ప్రజల కోసమే ఆ కుటుంబం పుట్టింది, ప్రజల కోసమే జీవించింది, ప్రజల శ్వాసే వాళ్ళ శ్వాసగా జీవించినారు అని భావించే పెను ప్రమాదం ఉంది. జగన్ చెప్పిన ఆ వాదాన్ని ఇప్పుడు ఖండించాల్సినటువంటి చారిత్రాత్మకమైనటువంటి గడియలు ఇప్పుడు ఆరంభమయ్యాయి. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, జగను చేసే క్రియల వల్ల ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి యువతీ యువకులంతా గత 5 ఏళ్ల పరిపాలనలో మత్తులో జోగారు. అలాంటి మత్తు మళ్ళా ఆవహించేదానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అలాంటి మత్తు బానిస బతుకుల పెను చీకటిని చీల్చుకోవచ్చే వెలుగు రేఖల సత్యాన్ని బోధించాల్సినటువంటి అవసరం ఉంది. రాయారెడ్డి హత్య జరిగింది 1998 ఈ రోజు మే 22. 1996లో పేర్ల పార్థసారథి అని పిలువబడే నన్ను 26 చోట్ల కత్తులతో నరికి పొడిచారు. శరీరం అంతా రక్తసిక్తమైంది, శరీరం అంతా గాయాలయ్యాయి, ముక్కలు ముక్కలుగా నరికించారు. ఆ కేసులో వైఎస్ రాజారెడ్డి ప్రథమ ముద్దాయి. వైఎస్ వివేకానంద రెడ్డి పైన మరమన్న వాంగ్మూలం ఆనాటి జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్, జ్యుడిషియల్ ఆఫీసర్ నేను చెబుతూ ఉంటే రికార్డు చేశాడు. మళ్ళీ మళ్ళీ చంపుతాడు అనే ఉద్దేశంతో 1998లో సంఘటన రాయారెడ్డి హత్య జరిగింది. రాయారెడ్డి గాని, రాజశేఖర రెడ్డి గాని, జగన్ గాని సజ్జనులు కానే కాదు. 1996లో పార్థసారథి పైన దాడి జరిగిన కేసులో ప్రథమ ముద్దాయిగా ఉన్నటువంటి వైఎస్ రాజారెడ్డికి కడప జిల్లా వకీళ్లు ఏ ఒక్కరు కూడా మెమో ఆఫ్ అపీరెన్స్ వేయలే. కడప జిల్లాలో ఉన్నటువంటి కోర్టులను బాయ్కాట్ చేశాయి. ఒక అడ్వకేట్ గా ఉన్నటువంటి పార్థసారథి పైన, అమాయకుడైన ఒక పార్థసారథి పైన
అత్యాయత్నం చేస్తామని అటువంటి పరిస్థితుల్లో వైఎస్ రాజారెడ్డి హైదరాబాద్ హైకోర్టుకు పోయి యాంటిసిపేటరీ బెయిల్ వేసుకొని కండిషన్లతో కూడిన బెయిలుతో వాళ్ళ మనవడు జగన్ వివాహానికి వచ్చాడు. 96లో జరిగినటువంటి దానికి మా ప్రాణాలు పోతాయనే ప్రాణ భయముతో 98లో రాయారెడ్డి హత్య యాదృచ్ఛికమైనటువంటి సంఘటనే మళ్ళీ మళ్ళీ బలయ్యేదానికి రాయారెడ్డి చేతిలో రాజశేఖర రెడ్డి చేతిలో మేము సిద్ధముగా లేము కాబట్టి మా కుటుంబీకులు సమీప బంధువులు మా సహచరులు 98లో మే 22వ తారీఖున రాయారెడ్డిని హతమార్చడం జరిగింది. ఆయన మాకు ప్రాణభిక్ష పెట్టి ఉంటే రాయారెడ్డి ముందు సచ్చాడా, పార్థసారథి పైన ముందు అటెంప్ట్ జరిగిందా అన్న విషయం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సార్ చిన్న డౌట్ సార్ నాకు. అంతేకాకుండా సార్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, రాజారెడ్డి గారిని చంపిన వాళ్ళకి హైదరాబాద్ లో ఉన్న టీడీపీ పార్టీ ఆఫీస్ లో షెల్టర్ కల్పించారు అని, నిజమేనా? 100% ఆ, ఇది అబద్ధం. ఓకే. చంద్రబాబు నాయుడు ఆనాటి నుంచి ఈనాటి వరకు మాకు ఎలాంటి ఆశ్రయము కల్పించలే. 30 సంవత్సరాలు పైబడి 1995 నుంచి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీలో త్రికరణ శుద్ధి కలిగినటువంటి కార్యకర్తగా పార్టీ విధులు విధానాలను జనములేకి తీసుకుపోయే వ్యక్తిగా, పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఉండే వ్యక్తిగా ఉన్నాను. ఎలాంటి ఆర్థిక సహాయము కానీ ఆశ్రయము కానీ కల్పించలే. ఈనాటికి కూడా ఏ పదవి లేకుండా మేము నిస్తేజంగా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఫ్యాక్షన్ సంస్కృతికి మిఠా కక్షలకు వ్యతిరేకం అన్నది ఈ రాష్ట్ర ప్రజలకందరికీ తెలుసు. ఫ్యాక్షన్ ను చంద్రబాబు నాయుడు ప్రోత్సహించాల్సినటువంటి అవసరములే. ఏది న్యాయము ఏది అన్యాయము, మా పార్టీ కార్యకర్తల పైన ఎందుకు దాడి చేశారు, ప్రతిఘటన ఎందుకు, విచక్షణ ఆలోచన చేసినట్లయితే ఈ పులివెందుల నియోజకవర్గం నుంచి 98 తర్వాత రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యే అయ్యేవాడు కాదు, ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదు. తర్వాత జగను ఎమ్మెల్యే అయ్యేవాడు కాదు, ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదు, ఎంపీ అయ్యేవాడు కాదు. ఆ ఎన్నికలు అయిపోయిన వెంటనే 98 తర్వాత 99 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు కనుక నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున పులివెందుల నియోజకవర్గంలో ప్రకటించి ఉంటే ఆ రోజే రాజశేఖర రెడ్డి చిత్తుగా ఓడిపోయాడు. ఈ రాష్ట్రానికి సీఎం అయ్యేవాడు కాదు. మరి ఒక వాదన కూడా ఉంది, రాజశేఖర రెడ్డిని చంద్రబాబు నాయుడు గారిని మరీ రిక్వెస్ట్ చేసుకొని కాళ్ళ వెళ్ళ పడి పార్థసారథి రెడ్డికి ఎమ్మెల్యే సీటు యువకు చెప్పుకున్నాడని పులివెందుల నియోజకవర్గంలోనే కాకుండా కడప జిల్లాలో ఈ వదంతి ఈ ఆనాటి నుంచి ఈనాటికి దావానలంలా వ్యాప్తి చెందుతానే ఉంది. ఎలాంటి ఆశ్రయము కల్పిలే. చంద్రబాబు నాయుడు ఆశ్రయం కల్పించింటే మాకు చేయాల్సినటువంటి ఒక కార్యకర్తగా సిన్సియర్ గా ఉన్నటువంటి చేస్తే కూడా ఇంత నిస్సహాయ స్థితిలో, ఇంత నిరాశ నిస్పృహల్లో ఉండేవారం కాదు. జగన్ అనే వ్యక్తి ఒక నరరూప రాక్షసుడు. నోటికి ఏది వస్తే అది, ఎవరు ఏది రాయిస్తే అది, ఇది మాట్లాడవచ్చునా మాట్లాడకూడదా అనే విచక్షణ జ్ఞానం లేకుండా చెబుతూ ఉంటాడు. అది ఈ రాష్ట్ర ప్రజలకందరికీ తెలుసు.
సార్ సరే, విషయం ఏంటి అంటే మీరు ఆ కడప ప్రాంతానికి పులివెందుల ప్రాంతం గురించి మీకు చాలా బాగా తెలుసు. అయితే వివేకానంద రెడ్డి గారి హత్య గురించి కూడా ఆయన ప్రస్తావించారు. వివేకానంద రెడ్డి గారి హత్య ఎలా జరిగింది, ఎవరు చెప్తే చేశారు, అసలు ఆ సుపారీ 40 కోట్ల సుపారీ గురించి కూడా దస్తగిరి చెప్తే అందరికి తెలిసిందే. కానీ ఇది కూడా చంద్రబాబు నాయుడు గారు చేపించారు అని చెప్పేసి అంటూ దస్తగిరికి షెల్ఫ్ ఇస్తున్నారు, రక్షిస్తున్నారు అని చెప్పి ఇద్దరు లాయర్లు ఒకటే అని చెప్పి అన్నారు. ఆ రోజు వివేకానంద రెడ్డి గారి ఇంటి దగ్గర జరిగింది ఏంటి? ఆ రోజు వివేకానంద రెడ్డి దగ్గర జరిగిన దానికి ఉమ్, ముందస్తు ప్రణాళిక ఉంది. ఉమ్, ఎంపీ సీటుకు ఉమ్, అడ్డుపడుతున్నాడు, షర్మిలను ఎంపీగా ప్రపోజ్ చేస్తున్నాడు జగన్ దగ్గర అని చెప్పి ఉమ్, ఒక వాదన నడుస్తా ఉంది. ఉమ్, దానికి తోడు జగన్ వాళ్ళ అమ్మపైనే వైఎస్ వివేకానంద రెడ్డి ఎమ్మెల్యేకు పోటీ చేయడం, అది ఒకటి ఉంది. వైఎస్ భాస్కర్ రెడ్డి కుటుంబానికి జగన్ వాళ్ళ మేనగోడలను చేసుకున్నాడు కాబట్టి అనుకూలత ఉన్నప్పటికీ ఉమ్, వివేకానంద రెడ్డికి, రాజశేఖర రెడ్డికి, రాయారెడ్డికి ఎప్పుడు ఎన్నడూ అనుకూలత లేదు. ఓకే. దాయాది వైరం ఉంది. ఇతను ప్రతిదానికి అడ్డుపడుతున్నాడని చెప్పి జగన్ వైఎస్ భారతి గైడ్ లైన్స్ తో, ఉమ్, మార్గదర్శకాలతో మాత్రమే ఉమ్, వివేకానంద రెడ్డిని దారుణంగా వధించడం జరిగింది. సుమారు 2-3 గంటల మధ్య కిరాయి అంతకుల ద్వారా 40 కోట్ల ప్యాకేజీ సుపారీ మాట్లాడి ఉమ్, విచక్షణ రహితంగా, అత్యంత కిరాతకంగా హింసించి హింసించి చిత్రవద చేసి వివేకానంద రెడ్డిని చంపడం జరిగింది. ఎవరు సుపారీ ఇచ్చింది దస్తగిరి చెప్పాడు. అవును. ఆ విషయాలని చెప్పిన తర్వాతనే అప్రూవల్ గా మారాడు. మరి ఈ కేసులో చంద్రబాబు నాయుడు గారికి, జమలమడుగు ఆదినారాయణ రెడ్డికి ఏమి సంబంధమో ఉమ్, నాకు అర్థం కావడంలే. మరి వాళ్ళని అకారణంగా ఇలాంటి అలిగేషన్స్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఉలిక్కి పడతాడు. ఉమ్, ఈ ఫ్యాక్షన్ సంస్కృతి నాకు ఎక్కడ అంటకస్తాదో అని ఆ విషయంలో తాను గట్టిగా మాట్లాడి గట్టిగా నిలబడేవాడు స్టాండ్ తీసుకుంటే ఇంత దూరం వచ్చేది కాదు. ఆ అలసత్వం వల్లనే జగన్ చంద్రబాబు నాయుడు గారికి ఈ హత్యతో సంబంధం ఉంది అని చెప్పి ఉమ్, ఒక విష ప్రచారాన్ని పులివెందుల నుంచి పులిచింతల వరకు, శ్రీకాళహస్తి నుంచి శ్రీకాకుళం వరకు ఉమ్, ఆ సత్య ప్రచారాన్ని ప్రచారం చేయడంతో ప్రజల మెదడుకి ఎక్కించి ఉమ్, 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు ఆ ఛాన్స్ ఇవ్వదలుచుకోలే. ఉమ్, ఎప్పటికప్పుడు ప్రత్యర్థి చేసే తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తాం. ఉమ్. రైట్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.